నిన్న యష్మి గారి గురించి అలాగే కావ్య గారి గురించి వీడియో పెట్టిన దాంట్లో ఎక్కువ యష్మి గారికే సపోర్ట్గా కామెంట్లు అనేవి రావటం జరిగింది. అయితే నిన్న నేను ఆ వీడియో పెట్టిన తర్వాత కొంతమంది కామెంట్లు అనేవి పెట్టడం జరిగారు, ఎందుకు వీళ్ళిద్దరి గురించి వీడియో అనేది పెట్టావు అని. అయితే నేను నిఖిల్ గురించి ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తున్నాను, దాని కింద కామెంట్లో వీళ్ళిద్దరి గురించి అడిగారు ఒక వీడియో చేయమని. అందుకనే ఆ వీడియో అయితే చేయడం జరిగింది. అడిగిన వాళ్ళు నా సబ్స్క్రైబర్లు కాబట్టి, వాళ్ళు అడిగారు కాబట్టి చేశాను. అయితే మరి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎందుకు చేస్తున్నావు అని అడిగిన వాళ్ళు కూడా నా సబ్స్క్రైబర్లే, వాళ్ళకే సమాధానం చెప్పాలి కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. నేను మొత్తం 100% చేసుకుంటే వచ్చిన కామెంట్లలో దాంట్లో 40% అలా కావ్య గారి గురించి వచ్చినాయి, 60% అలా యష్మి గారి గురించి వచ్చినాయి. అయితే యష్మి గారికి రీసెంట్గా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు, అలాగే చాలా ఫేమ్ ఉండటంతో ఎక్కువ సపోర్ట్ అనేది రావటం జరిగింది అని కొంతమంది కింద కామెంట్లు అయితే పెట్టారు. అది ఒక పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అయితే వీళ్ళిద్దరి గురించి ఇంకా వీడియో అనేది చేయను, ఎందుకంటే ఒకసారి అడిగారు ఒకసారి చేశాను కాబట్టి. నిఖిల్ గురించి ఏమన్నా అప్డేట్ ఉంటే వీడియో అనేది చేస్తాను. అలాగే ఇక్కడ దాకా మన వీడియో చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చుండేది కాబట్టి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక నుంచి ఓన్లీ నిఖిల్ గురించి మంచి అప్డేట్లు ఏమన్నా వస్తే మీకు అందజేస్తూ ఉంటాను. వీళ్ళ గురించి ఒకసారి చెప్పమన్నారు కాబట్టి ఒకసారి చెప్పాను, అంతే.